మీరు నమ్మరండి, యాక్చువల్గా మన దగ్గర ఏమీ రానోళ్ళు కూడా జాబులు కొట్టారు మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని. వీళ్ళ వల్ల ఎలా అయిందో మీకు అసలు ఒక విషయం అండి, కొంతమంది బ్యాక్ డోర్లో వెళ్ళిపోతుంటారు చాలా మంది, కానీ వాళ్ళు స్టెబుల్ గా ఉండలేరు. కాకపోతే నాకు ఏం చేస్తారు చెప్పండి, నాకు ఫోన్ చేస్తారు, నాకు జాబ్ వచ్చేసింది సార్, కోర్స్ ట్రైనింగ్ ఇమ్మంటారు 1 month లో. ఎలా వస్తుంది జాబ్ అని చెప్పండి, అంటే బ్యాక్ డోర్ అనే కదా అర్థం దానికి. అలా వెళ్ళిన వాళ్ళు అయితే స్టెబుల్ గా ఉండలేరు, అది కూడా చెప్తున్నాను నేను. అందుకే బ్యాక్ డోర్లు, ఈ ప్రాక్సీలు ఇవన్నీ మనం ఎంటర్టైన్ చేయము ఎవరికి కూడా. నాకు చాలా మంది కాల్స్ చేస్తుంటారు, సార్ మీ దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కదా, మాకు ప్రిఫర్ చేయండి, మాకు మీకు ఒక పర్సన్కి 1 lakh ఇస్తాం, 1.5 lakh ఇస్తామని చెప్తారు. కానీ ఎవరిని కూడా బ్యాక్ డోర్ వాటికి అసలు ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయమండి, అసలు ఎవరిని చేయం. చాలా రిస్క్ సార్, అది తర్వాత ముందు మనకు ప్రాబ్లం అవుతుంది, మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అనవసరంగా బ్లేమ్ చేస్తారు కదా. ఇప్పుడు ఇది కోర్స్ నేర్చుకుంటున్నాము, ఎవరి ఇష్టం కొద్ది వాళ్ళు, ఎవరు శక్తి కొద్ది వాళ్ళు ప్రయత్నం చేస్తారు, వెళ్ళిపోతారు. దిస్ ఈస్ ఫైన్, క్లియర్, ట్రాన్స్పరెంట్, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఈ ప్రాక్సీలు అవన్నీ అంటే తర్వాత ఆయన నాకు ఎంత తీసుకున్నాడు, ఇవన్నీ పెద్ద. అందుకే నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు, మీ దగ్గర స్టూడెంట్స్ ఉంటారు ఫార్వర్డ్ చేయమని. నేను ఎవరిని చేయను, ఎందుకంటే మనకెందుకు రిస్క్. ఇప్పుడు కోర్స్ జాయిన్ అవుతారు, 15,000 20,000 కట్టేస్తారు, కోర్స్ నేర్చుకుంటారు, జాబ్ వస్తే వస్తుంది, లేకపోతే అది వాళ్ళ డిపెండ్ అయి ఉంటుంది. చెప్పినట్టు ఎండ్ యూజర్ వరకు కూడా లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు, అంత వర్స్ట్ బ్యాడ్ ఏం కాదు. ఎండ్ యూజర్ కూడా 1 lakh సాలరీ తీసుకునే వాళ్ళు ఉన్నారండి బాబు. నిజం సార్, ఎండ్ యూజర్ కూడా 80, 90, 1 లక్ష రూపాయల వరకు శాలరీలు ఇచ్చేస్తున్నారు జాగ్రత్తగా. మీరు చెప్పిన R2R మీద ఎంత డిమాండ్ ఉంది తెలుసా సార్ మార్కెట్ లో. అవునవును సార్, నిజం, R2R మీద చాలా డిమాండ్ ఉంది. 27 వీడియోస్ ఉంటాయి R2R మన దగ్గర, అవి కనుక చూసారంటే గ్యారంటీ జాబ్ వచ్చేస్తుంది, పక్కా వచ్చేస్తుంది. అదే మీరు ఇందాక అన్నారు కదా, నేను అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు నాకు సార్ మీరు చెప్పినట్టు SAP ఎలాంటిదంటే చాలా ఫోకస్డ్ గా అటెన్షన్ తో చేయాలి సార్, ఏదో అల్లాటప్పగా చేస్తే కాదు అది. దానికి ఏంటంటే అంత అటెన్షన్ పే చేసి, ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ సార్, నేను 13.5 14 years నేను పెడుతున్నానంటే సార్, అది మొత్తం IT ఎక్స్పీరియన్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, MNC కంపెనీస్. నన్ను ఎలా చూస్తారు సార్ మీరు ఒకసారి ఊహించండి. అసలు మామూలుగా ఉంటుంది, ఇట్లా ఓడి తిప్పేస్తారు. అట్లా అంటే నేను మొత్తం పెట్టేయకూడదు, పెట్టలేను కూడా. నేను ఒక దగ్గర ఏంటంటే మామూలుగా ఫైనాన్స్ చేసినట్టు చేసి ఇంకో కంపెనీలో ఉన్నదాన్ని SAP గా చూపించుకోవాలి. ఫార్చునేట్లీ అండ్ లక్కీలీ 2 చోట్ల SAP ఉంది. మీకు ఆల్రెడీ మీరు చేసే దాంట్లో ఉన్నట్టు SAP 2 కంపెనీల్లో కూడా SAP ఉంది. SAP ఇన్ హౌస్ కన్సల్టెంట్స్ ఉన్నారు సార్ అక్కడ. అవునవును. సరే, మనకి కాల్ రికార్డ్ అవుతుందండి, మనం ఛానల్ అప్లోడ్ చేద్దాము. మీకు ట్రైనింగ్ అది ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్తారా కొంచెం? చెప్పండి సార్. నేను ట్రైనింగ్ వరకు అయితే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది, డీటెయిల్డ్ ఓరియంటేషన్ మంచిగా చెప్తున్నారు. నేను స్టార్టింగ్ లో కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చాను ఆల్రెడీ. ఫీడ్బ్యాక్ ఇచ్చారా మీరు? మీకు అంటే నేను ఫీడ్బ్యాక్ అంటే మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను నేను మీకు, సార్ మీ వీడియోస్ అవి చూసాను, బాగుందని కూడా చెప్పాను మీకు నేను. ఓకే ఓకే, నాకు గుర్తులేదండి, లాంగ్ బ్యాక్ అయి ఉండొచ్చు మేబీ. అది ఐ థింక్ మోర్ దెన్ 2 months బ్యాక్. నేను ఫస్ట్ నేను చూసి చెప్పింది నేను అప్పుడు, సార్ మీ వీడియోస్ బాగున్నాయి, మంచి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉన్నాయి, మంచి అండర్స్టాండింగ్ గా ఉన్నాయని చెప్పాను సార్ నేనే. యాక్చువల్గా ఏంటంటే మీరు అప్పుడు చెప్పేదానికన్నా ఇప్పుడు ఆల్రెడీ కోర్స్ మనకు కంప్లీట్ అయిపోవచ్చింది, ఇంకా ఆల్మోస్ట్ 64 classes ఎన్నో అయిపోయినాయి కదా. సో ఇప్పుడు చెప్పేదే వ్యాలిడ్ అండి, అప్పుడు చెప్పేదానికన్నా. అవునవును, అది వేరు సార్, కరెక్టే. ఏంటంటే కొంచెం నాకైతే మీ ట్రైనింగ్ లో ఇప్పటి వరకు అయితే అంత అంటే ఇది బాగాలేదు అని అనడానికి ఏం లేదు, కానీ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 80 to 90% విచ్ ఇస్ ఫైన్ సార్. ఒక 10% చిన్న ఉంటాయి, దట్స్ ఓకే, బట్ విచ్ ఇస్ ఫైన్, యాక్సెప్టబుల్. అది కూడా మన షార్ట్ ఫాల్స్ అన్ని కూడా ఓవర్కమ్ చేస్తున్నాం మెల్లమెల్లగా. మీరు S4HANA వీడియోస్ కూడా ఇచ్చారు కదా, అవి కూడా మేము కొంచెం రివ్యూ చేసుకుని ఒకసారి మళ్ళీ రికార్డింగ్ చూసుకుంటే సరిపోతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే, మీకైతే కాన్ఫిడెన్స్ ఉందా అండి జాబ్స్ వస్తుందని కానీ కొట్టగలమని కానీ? ఎస్ సార్. కాన్ఫిడెన్స్ ఉందా? ఎస్ సార్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్రైనింగ్ అంటే ఇట్లా ఉంటుందని కానీ ఈ విధంగా ఉంటుందని? యాక్చువల్గా సార్ నాకు SAP అంటే ఏదో భూతంగా అనుకున్నాను నేను, ఆనెస్ట్ గా చెప్పాలంటే. మా ఫ్రెండ్స్ అది అడిగినప్పుడు చెప్పండి బాబు అని అంటే అది ఇది ఇలాగా అని అంటారు. కానీ మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు నేను SAP నేను ఒకరికి చెప్పగలుగుతానంటే ఇప్పుడు మీరు చెప్పినంత రెగ్యులర్ గా ఎక్స్పర్టైజ్ లెవెల్లో కాదు, కానీ SAP అంటే కాంప్లికేటెడ్ అయితే కాదు, SAP నేర్చుకోవచ్చు అని మాత్రం నేను చెప్తాను. అంటే అంత నెగిటివ్ మేనర్ లో చెప్పేసి అది ఇది గాని కాకుండా ఒక డైరెక్షన్, దానికి ఎట్లా మాడ్యూల్స్ ఎలా ఉంటాయి, దానికి కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, సెటప్స్ అంటే ఏంటి, ఫీచర్స్ ఏముంటాయి, ఎట్లా వెళ్ళాలి స్టెప్ బై స్టెప్,
అంటే ఒక గైడెన్స్ ఇవ్వగలుగుతాం మనం, అంటే ఒక భూతంలా చూపించే కంటే ఫైన్ అని చెప్పొచ్చు మనం. యాక్చువల్గా బయట ఎలా ఉంటుందండి ఇదే కాన్సెప్ట్ ఇంకొక 2-3 months ఎక్స్ట్రా చెప్తుంటారు. ఇప్పుడు మీకు మనం నోట్స్ కూడా ఎలా ఉంటుందంటే ప్రిపేర్ చేస్తుంటుంది మొత్తం రెడీగా చదువుకుని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోవటం. చాలా మంది ఏంటంటే అవంతా టైప్ చేస్తూ చెప్తారు కొంతమంది. అప్పుడేమో డ్యూరేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. అవును సార్. ఫీజు కూడా ఆల్మోస్ట్ 30,000 40,000 కలెక్ట్ చేస్తుంటారు. అలా కూడా జరుగుతుంటుంది. అవునవును కరెక్టే సార్. అది మనం ఏంటంటే ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నదన్నట్లు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాం. అందువల్ల ఏంటంటే మీకు క్లారిటీగా ఉంటుంది, నాకు టైం సేవ్ అవుతుంది. మీరు ఇప్పటికే ఇంకా టైమ్స్ ఎక్కువైపోయింది అంటున్నారు కదా. మీరు ఎంత ఫోర్స్ చేసినా నేను అలా చెప్పలేను, నా వల్ల అవ్వదు. అంతే చెప్పేది క్లారిటీగా పర్ఫెక్ట్గా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. అది ఇంకొక 10 days అవ్వచ్చు, 20 days అవ్వచ్చు. ఏదో ఫాస్ట్గా చెప్పేసాము అవన్నీ హైలీ ఇంపాసిబుల్, నాకు వర్కౌట్ అవ్వదు అది. సార్ కరెక్ట్. అది అంటే నాకైతే నా వరకు నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్, నాకు ఏమి ఇబ్బంది ఏం లేదు. అంటే ఒకప్పుడు ఎస్ఐపి అంటే ఏంటి అనే దానికి ఇప్పుడు ఎస్ఐపి అంటే నాకు అంత భయం అయితే లేదు. ఓకే ఇది ఇట్లా ఉంటది అనే ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఎస్ఐపి నేర్చుకోవడం వల్ల ఎండ్ యూజర్ లో ఎన్ని చేయొచ్చు మనము, తర్వాత కన్సల్టెంట్ కి వెళ్తే ఎట్లా చేయొచ్చు, మళ్ళీ సూపర్ యూజర్ రోల్ అయితే ఎట్లా ఏంటి, ఇట్లా కొన్ని ఉంటాయి కదా సార్, అవన్నీ ఒక క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు ఎస్ఐపిలో కూడా చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి సార్ రోల్స్. అదర్ దెన్ కన్సల్టెంట్ కాకుండా ఎండ్ యూజర్ కాకుండా మధ్యలో కూడా కొన్ని రోల్స్ వస్తున్నాయి అనమాట. అప్డేట్ అవుతూ ఉంటాయి ఒకటి కొత్తది. సార్ అది నేనైతే మీకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పాపం నాకు ఒక్కసారి అంటే మీరు కర్సర్ చాలా స్లోగా మూవ్ చేస్తుంటారు, అది కావాలని చేస్తారని నాకు అర్థం అవుతుంది ఒక్కోసారి. అది ఒక్కోసారి స్టక్ అయిపోతుంది సార్. పైన అది ఉంటది కదా సార్ మనకి మ్యూట్ వీడియో అది ఉంటది కదా, మ్యూట్ ఇట్లా పక్కన ఊరికే కలపాల్సి వస్తుంది. అది అదే సంగతి. నేనే మీరు కావాలని చేస్తున్నారా ఏంటో నాకు డౌట్ వస్తుంది. నేను కొంచెం సీరియస్ గా మాట్లాడుతున్నాను, మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటారో అదొక అనిపిస్తుంది, అదొక భయం నాకు. అట్లా ఏం లేదు కదా సార్. ఇదే ఏంటంటే వెళ్ళి వచ్చి కొంచెం మనము క్లాస్ అటెండ్ అయ్యే లోపు ఒక 10-15 minutes డిలే అవడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అట్లా అవేం కాదు, అవి పెద్ద కౌంటబుల్ ఏం కాదండి. ఇంకొక నాకు తెలిసి 10 days హార్డ్లీ మంది అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి 10 days లోపు అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. అసెట్ అకౌంటింగ్ చెప్పామంటే ఇంకేం లేవులేండి అక్కడ. మెయిన్ ఇప్పుడు ఉన్నదల్లా మనకు పెండింగ్ అసెట్ అకౌంటింగ్ ఒకటే ఉంది సార్. నాకు తెలిసి 3 days పడుతుంది, ఆల్మోస్ట్ 3 days మీరు చెప్పేస్తే మిగతా అన్ని వీడియో షేర్ చేసేసినా సరిపోతుంది సార్. ఎందుకంటే దానికి అంతా ఇప్పుడు రెజ్యూమ్ ప్రిపరేషన్ అయిపోయింది, అసెట్ అకౌంటింగ్ ఒకటే పెండింగ్ ఉంది. అసెట్ అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ అంతే. కరెక్ట్ ఒక 4 క్లాసులు అయితే అయిపోతుంది. అవి చెప్పేది అవి చెప్తాను మీకు. మంత్ ఎండింగ్ కల్లా క్లోజ్ అయిపోతుంది సార్. మాక్సిమం అయిపోతుంది, 99% అయిపోతుంది. ఓకేనా? కూడా అయిపోతే కొంచెం రిలీఫ్ అయిపోతాం మనం. అయిపోతా. మీరు కూడా పాపం జాబ్స్ చేస్తున్నారు, 2 jobs చేస్తున్నారు కదా సార్. ఇది ప్రాక్టీస్. ఇంకా నాకు ఏంటంటే వచ్చిన తర్వాత ఇంకేం ఉండదు, ప్రాక్టీసే ఉంటది కాబట్టి అది ఇది రెండు మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అందుకే రిలవెంట్ బోట్ లో ట్రావెల్ చేస్తున్నా. ఇర్రిలవెంట్ గా ట్రావెల్ చేసి మనం చేసే జాబ్ ఒకటి, మనం నేర్చుకున్నది ఒకటి ఉంటే ప్రాబ్లం అని చెప్పి చాలా జాగ్రత్తగా కాషియస్ గా హ్యాండిల్ చేస్తున్నాను నేను. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, ఎనీవే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. ఇది నేను అప్లోడ్ చేస్తాను ఛానల్లో. ఓకేనా? సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. రైట్ సార్. గుడ్ నైట్.